హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శాంతి. ఈరోజు మీకు ఒక సరికొత్త రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి. అదేంటనుకుంటున్నారా? చపాతీ విత్ పన్నీర్ కర్రీ. మరి చపాతీ అంటే పిల్లలు మారం చేస్తారు కదండి. ఇది నాకు వద్దు మమ్మీ అని చెప్పేసి మారం చేస్తారు. అటువంటి వాళ్ళు కూడా చపాతీ ఒకటి కాదు, రెండు కాదు, 3, 4 అయితే ఈజీగా తినేస్తారండి. మరి ఆ విధంగా తినాలంటే చపాతీని ఏ విధంగా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించేస్తాను. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. చపాతీ పిండి అయితే తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. ఇది ఉండలు కట్టకుండా చక్కగా ఈ విధంగా అయితే మొత్తం పిండినంతా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలైతే ఉండకూడదండి. చూస్తున్నారు కదా. మరి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కదండి. మరి అది కూడా వేసేద్దాం. ఇదిగోండి సాల్ట్ వేసేసుకున్నా. మరి సాల్ట్ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకుని ఈ విధంగా పిండినైతే మెత్తగా చక్కగా కలుపుకోవాలండి. పిండి ఎంత మెత్తగా ఉంటే చపాతీలు అంత మంచిగా వస్తాయండి. మరి చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండినైతే కలిపేసుకున్నా. మరి కలుపుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా స్మూత్గా చూస్తారా, చలివిడి ముద్దలా ఉందండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, కొన్ని కాజు, పలావ్ సరుకులు తీసుకున్నాం. మరి ఆ ప్రాసెస్ కూడా చేసేసుకుందామా. చూడండి, ఇక్కడ పన్నీర్ ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కట్ చేసుకుని సమానంగా ఇట్లాగా తీసుకున్నాను. ఇవి ఒక బాణీ పట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని అందులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని ఈ విధంగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించేసేయకండి, ఎందుకంటే అవి గట్టిపడిపోతాయండి. మరీ ఎక్కువగా వేయించుకోకుండా జస్ట్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వాటిని వేయించుకుని చక్కగా తిప్పుకుంటూ ఒక పళ్ళెంలోకి తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. మరి ఇంకో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదామా. మరి ఇప్పుడు బాణీ పెట్టుకొని అందులో పలావ్ సరుకులు, నెక్స్ట్ కాజు. మనం ఏదైనా ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే పిల్లల దగ్గర ఉండకూడదు. నెక్స్ట్ ఆయిల్ మీద పడిందంటే మనకి చేతులు కాల్చుకుంటారు. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత పక్కనున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఒక గరిటెతోటి కొద్దిసేపు తిప్పుకోవాలండి. ఇవి మెత్తగా అయ్యే వరకు కూడా, కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు కూడా ఈ విధంగా తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, 10 నిమిషాల తర్వాత మీకు పిండిని చూపిస్తున్నా. ఎంత సాఫ్ట్గా, ఎంత మృదువుగా ఉందంటే ఈ విధంగా మనం చపాతీ కావాల్సినవన్నీ కూడా ఉండలు చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద కానీ, చపాతీ చేసుకునే ప్లేట్ మీద కానీ ఈ విధంగా అయితే చక్కగా చపాతీని అయితే చేసేసుకోవాలండి. మరి సాఫ్ట్గా ఉండాలంటే ఇంకో ట్రిక్ ఉంది, చెప్పంటారా? అదేంటంటే దీనికి ఆయిల్ అయితే అప్లై చేయాలండి. మొత్తం చపాతీ మొత్తం కూడా ఇలాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ అయితే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా ఫోల్డింగ్ చేసుకుని ఒకటి రెడీగా పెట్టుకున్నానండి. మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అంతేనండి, ఇదే మన చపాతీ ట్రిక్ అంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి. ఇప్పుడు మన కర్రీకి కూడా చల్లారిపోయినాయండి. ఇవి మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు ఇందులో 3 అయితే స్కిప్ చేశాను కదండి. మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, జాజికాయ, ఈ 3 కూడా నేను ఇందులో వేయడం లేదండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, కర్రీకి అయితే రెడీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దానిపైన చక్కగా చపాతీని అయితే చక్కగా కాల్చుకోవాలండి. మొత్తం ఈ విధంగా మనం చక్కగా మధ్య మధ్యలో మనం పైన ఈ విధంగా అంటే గనక చూడండి చక్కగా చపాతీ ఎలా పొంగుతుందో
ఈ విధంగా మనం కలుపుకునే దాన్ని బట్టి చపాతీ కూడా ఈ విధంగా పొంగుతుందండి. ఈ విధంగా పొంగిందంటే చపాతీ పర్ఫెక్ట్గా వచ్చినట్టుగానండి. ఇప్పుడు కర్రీకి అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? మూకెళ్ళలో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా, 1 స్పూన్ చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అసలైనవి ఉన్నాయి కదండి, పన్నీర్. ఆ పన్నీర్ ముక్కలను కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలండి. అవి కూడా మీకు చూపిస్తాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. ఇందులో మర్చిపోయాను, సారీ, ఏమనుకోవద్దు. మరి ఇందులో పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుందాం. చూసారా ఎట్లాగా ఇవి గోల్డెన్ కలర్లో అయితే వేయించుకున్నానండి. మరీ ఏగలేదండి ఇవి. మరీ ఏగినా సరే గట్టిగా ఉంటాయండి. దానివల్ల నేను వేయలే. నేను 3 స్కిప్ చేశాను కదండి. ఆ 3 కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. చూస్తున్నారు కదండి. నేను మిక్సీలో ఎందుకు పట్టలేదంటే ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయండి. దానివల్ల నేను అందులో నుంచి స్కిప్ చేసేసి ఇప్పుడు కర్రీలో సపరేట్గా వేసుకుంటున్నా. ఈ విధంగా మనం చేసుకుంటే కర్రీ కూడా సూపర్ ఉంటుందండి. నేను ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు ఇందులో. చూస్తారు కదా. మరి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చక్కగా 2 చపాతీలు అయితే వేసుకున్నానండి. మన చపాతీ విత్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.